మనకు. కృష్ణ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు నిజామాబాద్లో బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది, బీజేపీకి సపోర్ట్ చేసింది, ఓటేయమని ఓపెన్ గా చేసిందని చెప్తున్నారు. నిన్న బీజేపీ వారు చెప్తున్నారు కాంగ్రెస్ కి, రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని క్లియర్ గా చెప్పారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చిట్చాట్ లో బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది, బీజేపీకి సపోర్ట్ చేసిందని చెప్పారు. ఆయన అసలు మీరు నిజంగా చేతులు ఎత్తేస్తారా? మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అసలు ఏంటి మీ వాతావరణం ఎట్లా కనిపిస్తుంది? మీకు ఎలక్షన్ తర్వాత ఏమనిపిస్తుంది? ఒక మెదక్ తప్ప ఎక్కడైనా హోప్స్ ఉన్నాయా? ఇంకా చూడండి, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇవాళ ఇరువురు, ఇటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఇటు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ఇదే అంటున్నారు అంటేనే మీరు మా రెలవెన్స్ గమనించండి. ఇంకా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ఏ అజెండా అని అంటే వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి అడ్డం పడలేదు కదా సార్. మీరు ఇద్దరు అంటున్న మాట ఒకటే. నన్ను మాట్లాడివ్వండి దయచేసి. చెప్పండి. ఇప్పుడు విశ్వగురువు వచ్చి ప్రపంచ బ్యాంకులో ఎంత డబ్బు తీసుకున్నారో, ఎంత అప్పేసుకున్నారో ఆ అజెండా మాట్లాడలేదు. ఏమేమి హామీలు ఇచ్చారో అవి ఏం మాట్లాడలేదు. మంచిగా వాళ్ళకు ఒకటి ఏం దొరికింది, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అదేదో ఒక వీడియో తీసిర్రు అమిత్ షా గారిది అని అనగానే ఖతం, మొత్తం అజెండా అంతా రిజర్వేషన్ ఉంటుందా, రిజర్వేషన్ ఉండదా, ఇదే ముస్లిం రిజర్వేషన్, హిందూ ముస్లిం కావాల్సింది గదే అజెండా. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్ని మాటలన్నీ ఇవాళ మాట్లాడిరుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ ఎక్కడన్నా మాట్లాడిరా చెప్పండి? వచ్చే దినాన్ని అన్నారు, ఎన్నో చెప్పారు. ఇక మా రెలవెన్స్ ఒకటి చెప్తా మీకు. స్టార్టింగ్లో ఏది పార్లమెంటు నోటిఫికేషను వస్తున్న క్రమంలో ఫస్ట్ సభలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? రెఫరెండం, ఇది నా పాలనకు రెఫరెండం అని. ఆ తర్వాత మీకు ఎక్కడ సభలో కూడా వినబడలేదు. నంబర్ 1. నంబర్ 2, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు అని ఛాలెంజ్ చేశారు. ఒక్క సీట్ అనేది తెచ్చుకోండి అని అన్నారు. మీరు ఒకటేసారి మాట్లాడారు, తర్వాత మేము స్వీకరించినాం, ఛాలెంజ్ని స్వీకరించినాం. ఒకటే ఎందుకు, చలో నీ మల్కాజ్గిరికే వద్దాము అని చెప్పినాం కదా. మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారి తర్వాత మా పార్టీలో ఉద్యమకారులుగా ఇద్దరు కీలక నాయకులు వినోద్ గారు, పద్మారావు గారు ఇవాళ పోటీలో పెట్టినాం. మేము ఎక్కడ సాక్షాత్తు బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద పోటీ పెట్టినాం. అంటే మేము ఎంత సీరియస్ ఫైట్గా ఉన్నాం. మీరెవరిని పోటీలో పెట్టారు చెప్పండి? కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీలో ఉన్నారు? కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి లాస్ట్ సీట్ అని కూడా నాకు తెలిసి కరీంనగర్ ప్రకటించారు. అభ్యర్థి లేని పరిస్థితా, లేకుంటే అభ్యర్థి పెట్టొద్దని అనుకున్న పరిస్థితా? పోనీ సికింద్రాబాద్లో ఏం చేసారు మీరు? ఎవరిని తీసుకున్నారు మీరు? లేదు మల్కాజ్గిరి, చేవెళ్ళ మా దగ్గర నుంచే కదా తీసుకున్నది. అంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు కదా. కానీ అయినా కూడా అభ్యర్థి లేని పరిస్థితి కాంగ్రెస్కి. అభ్యర్థి లేదా, లేకుంటే సీరియస్ ఫైట్ ఇవ్వలేదా? ఎందుకంటే మీరు గమనించండి, ప్రచారం కూడా గమనించండి. రాహుల్ గాంధీ గారు పోయి ఎక్కడ మీకు బండి సంజయ్ గారి మీదనో, గతంలో అసెంబ్లీ అప్పుడు కూడా రాజాసింగ్ గారి మీద మాట్లాడినట్టు కనబడ్డదా మీకు? లేదు. అందుకే అర్థమైపోతున్నది ఇవాళ సీరియస్ ఫైటు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయలేదు కాబట్టి ఇవాళ వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. అందుకే సీట్లు కూడా మీరు గమనించండి, అందరూ మాట్లాడుకుంటున్నారు 3 ఎన్నో వచ్చేటట్టున్నాయి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పిన పరిస్థితి. మాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉండదు. మీరు ఎంత బీఆర్ఎస్ని పొల్లు కేసీఆర్ గారిని తిట్టిరు, ఏమన్నారు? బోటీలు అది పేగులు తీసుకొని మెడలు వేసుకొని తిరుగుతా అని మాట్లాడిన పరిస్థితి. ఈ అన్ని తిట్లు కూడా అందరు చూసారు. మేము పోరుబాట పట్టినాం, బస్సు యాత్ర చేసినాం, మేము మాట్లాడింది రైతుల అంశాలు మాట్లాడినాం. కరెంటు గురించి మాట్లాడితే కేసులు వేస్తామని అంటారు. రైతుల గురించి, రైతుల ధాన్యం కుప్పలు కొనుగోలు చేయండి అక్కడ రోడ్డు మీద ఉన్నాయనంటే దాని గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. రైతుల దగ్గర పోయిన పరిస్థితి కూడా లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి. సో ఇవాళ చాలా స్పష్టంగా ఫలితాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. మేము అనేది ఏంటంటే హామీలు, బొచ్చడు హామీలు ఇచ్చారు. ఆ గ్యారంటీలు పక్కన పెడితే అవి అయితే లేవు. ఆ గ్యారంటీలు ఆగస్టు 15 అని డెడ్ లైన్ ఇచ్చారు. ఉన్న దేవుళ్ళందరి పేర్లు తీసుకొని దేవుళ్ళ మీద ఒట్లేసిన పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్తే నమ్ముతలేరు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన పోనీ రాహుల్ గాంధీ పేరు చెప్పినా కూడా రాహుల్ గాంధీ గారిని కూడా నమ్మేటట్లేదు. ఎందుకు? రాహుల్ గాంధీ గారు ఏమని చెప్పారు? గ్యారంటీలను చట్టం చేస్తాము మొదటి క్యాబినెట్లోనే. అయిందా అండి? చట్టం అయిందా? అటు రోహిత్ వేములది చట్టం కాదు, ఇటు గ్యారంటీలది కూడా చట్టం కాదు. అందుకే వాళ్ళు కాడెత్తేసారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినా నమ్మేటట్లేరు, రాహుల్ గాంధీ గారు చెప్పినా నమ్మేటట్లేరు. కాబట్టి పెద్దమ్మ తల్లిని వదలలేదు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గారిని వదలలేదు, ఏ పేరైనా తీసుకోండి, అన్ని గుళ్ళ పేర్లు చెప్పిన పరిస్థితి. సో ఇలా డెఫినెట్గా బీఆర్ఎస్ మంచిగా పర్ఫామ్ చేసింది. వీళ్ళ అజెండాను
వీళ్ళు ఏం చేసిర్రు, ఈ రెండు పార్టీలు కూడా అసెంబ్లీలో అయినా ఇప్పుడైనా వీళ్ళు ఒకళ్ళు టీమ్ బి ఆఫ్ బీజేపీ అని అంటారు, వాళ్ళేమో లేదు కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నాము అని అంటున్నారు. వీళ్ళు రోజు మాట్లాడండి, మీరు రోజు మాట్లాడండి, ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా ప్రజలకే అర్థమైపోతుంది మా రెలెవెన్స్. ఇప్పుడు తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కున్నవి ప్రెసెంట్, 4 బీజేపీకి ఉన్నాయి, 9 బీఆర్ఎస్కి ఉన్నాయి. ఎవరి పెర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 3 నుంచి 4 అవుతుంది, 4 నుంచి అవే అవకాశం ఉంది. బీఆర్ఎస్ మాత్రం 9కి చేరుకునే అవకాశం లేదు కదా. ఒకటండి, ఇప్పుడు నేను ఏ సంఖ్య చెప్పినా కూడా ఆల్రెడీ అక్కడ ఈవీఎంలలో ఓట్లు పడిపోయినాయి, వీవీప్యాట్ స్లిప్స్ కూడా ఉన్నాయి. అది తెలుసుకున్న తర్వాతనే మనకు లెక్క తెలుస్తుంది ఏ నంబర్ చెప్పినా కూడా. కానీ తెలంగాణ ప్రజలు కూడా గమనించేది ఏంటంటే, మా పార్టీలకు వెళ్ళి మీరు బాగా ఇద్దరు, ఒకళ్ళు కేంద్రంలో ఉన్నారు, ఇంకొకళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. ఇవాళ జైరాబాద్ బీబీ పాటిల్ గారు ఎవరి పార్టీ నుంచి ఎంపీ? మా పార్టీ నుంచి ఎంపీ. ఆరూరు రమేష్ గారు ఎవరి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండే? మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండే. కడియం శ్రీహరి గారు, అబ్బా ఇక కడియం శ్రీహరి గారు అయితే ఈ ఎలక్షన్లో క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన్నే టికెట్ కావాలి అని చెప్పి, నా కూతురికి టికెట్ కావాలని చెప్పి, తర్వాత మంచిగా పోయి ఫోటో కూడా తీసుకొని టికెట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు ఆయనకు గుర్తొచ్చిందంట, అయ్యో ఈ పార్టీ మంచిగా లేదు, నాకు టికెట్ వద్దు అని చెప్పిన పరిస్థితి. గట్లాంటి వాళ్ళని మీరు తీసుకున్న తర్వాత ఇలా మేము అంటున్నది ఏంటంటే, మా అభ్యర్థి ప్రకటించిన తర్వాత లాక్కున్న తర్వాత కూడా మేము పోరాటం చేసినాం, బరాబర్ పోరాటం చేసినాం ఈ 2 జాతీయ పార్టీల మీద. ఖచ్చితంగా మాకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని మాకు పూర్తి నమ్మకం. రైట్ కృష్ణ గారు, ఫైనల్గా చెప్పండి, ఆ జూన్ 4 తర్వాత వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతాయా, లేకుంటే రుణమాఫీ జరగకపోతే ఆగస్టు సంక్షోభం ఖాయమేనా? అంటే ఒకటండి, ఎందుకు 4 నెలల్లోనే కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత వచ్చింది అని అంటే, నిజంగా కూడా ప్రజలు మాకు అది చెప్తున్నారు డైరెక్ట్గా, నువ్వు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి గింత జల్దీ యూటర్న్ తీసుకుంటే కనీసం అయ్యో 2-3 నువ్వు వచ్చిన డే 1 నుంచే కారణాలు సాకులు చూపెట్టబట్టే ఎట్లా తప్పించుకోవాలి అని ఒక్కొక్క హామీ ఇచ్చి, నువ్వు ఆఖరికి పిల్లల్ని కూడా ₹1 ఎగ్జామ్ ఫీజు తీసుకోనని నీ మేనిఫెస్టోలో పెట్టినవు. కానీ దాని తర్వాత ₹1000, ₹1200 నువ్వు వసూలు చేస్తున్నావు. నంబర్ నువ్వు డేట్లు చెప్పినావు, డిసెంబర్ 9న ఇది చేస్తా, రైతు భరోసా వస్తుంది, డిసెంబర్ 10న 2 లక్షల రుణమాఫీ, ఇవాళ ఆగస్టు 15 అంటావు, రేపు ఏ సంవత్సరం ఆగస్టు 15 కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇంకొకటి, ఇవాళ నువ్వు బీజేపీ అని ఇంత అంటున్నావు, నేను డేట్తో సహా చెప్తున్నానండి. 4 మార్చ్ అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇవన్నీ షెడ్యూల్లో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. నువ్వు 4 మార్చున మోదీజీ బడే బాయ్ హే, గుజరాత్ మోడల్ కావాలి అని చెప్తే నేను ఎక్కడ నమ్ముతారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, అదానీనేమో నిన్న రాహుల్ గాంధీ గారు వీడియో పెట్టారు అదానీ ఎయిర్పోర్ట్ల గురించి, ఈయననేమో అదానీతో వ్యాపారం చేస్తాడు, ములాఖాత్ చేస్తాడు, మంచిగా ఆయనతో స్నేహబంధం, ఎలక్షన్ ఫండింగ్ చేయించుకుంటాడు. ఎక్కడ నమ్ముతారు చెప్పండి? నువ్వు ఆ పోరాటం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ మీద. కానీ అదే కేసీఆర్ గారు మహబూబ్ నగర్కి వెళ్ళినప్పుడు మేము టైం వేస్ట్ చేయలేదు, కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు, బీజేపీ మీదే నరేంద్ర మోదీ గారి గురించే మాట్లాడినాం. కనబడలేదా మీకు అది? ఎక్కడ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి కాబట్టి బలమైన అభ్యర్థి అని అనిపించిన దగ్గర ఖచ్చితంగా కేసీఆర్ గారు అక్కడనే మాట్లాడారు. మీరు చూడండి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరిని మాకు ఐడెంటిఫై చేసుకున్నాం, ఎక్కడ మాట్లాడాలనో ఎవరిని దెబ్బతీయాలనో అని. పోయి అక్కడ మేము డీకే అరుణ గారి గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నామా? బీజేపీ గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నామా? ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదని మాట్లాడినాం మేము. అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా, మీరు పోటీ చేయలేదు కదా. కరీంనగర్ లో బండి సంజయ్ గారి మీద డమ్మీ క్యాండిడేట్ లో పెట్టారు. మేము చూసుకుంటాం అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఇప్పుడు మోడీ గారు రాజకీయంగా మాకు ఎంత బద్ద వ్యతిరేకం గాని, మాకు వ్యతిరేకం కాదు అసలు శత్రువులాగా ఉన్నప్పటికి కూడా ప్రధానమంత్రిగా గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటది. డెఫినెట్ గా రాజకీయాలు వచ్చినప్పుడు వేరు, ఇదే ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు మీరు ఏ విధంగా గౌరవం మోదీ గారు ఆశీస్సులు కావాలంటే అర్థమైందన్నట్టు మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తుంది, నువ్వే సర్టిఫికేట్ ఇవ్వబట్టే.